ఖచ్చితంగా 2 నిమిషాలు వినండి రా బాబు. ఖచ్చితంగా వింటారు. మీరు వింటారు సంగతి నాకు తెలుసు కాబట్టి మీకోసం వీడియో చేస్తున్నా. మీకు విషయం చెప్పాలి. గత 2 రోజులుగా మీరు నా మీద సోషల్ మీడియాలో నా మీద పెడుతూ పోస్టులకి మీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. మీకు అర్థమవుతుందని కూడా తెలుసు. 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన భార్యల మీద అనేక తీవ్రమైన విమర్శలు చేశాడు మీ నాయకుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా నేను కూడా విమర్శించా. 2023 అంటే మీ ప్రభుత్వమే, మీ జగనన్న ప్రభుత్వంలోనే విమర్శించినప్పుడు అప్పుడు నా మీద కొంతమంది పేటీఎం గారు పంపించి కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు నా మీద. నేను బెయిల్ తీసుకున్నా. అయిపోయింది. ఆ విషయాన్ని నేను మొన్న లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేశా. గతంలో జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించినప్పుడు నా మీద కేసులు పెట్టినారు. అప్పుడే భయపడలా నేను. ఇప్పుడు ఎందుకు భయపడతాను ఈ వైసీపీ పేటీఎం గారికి, వైసీపీ నాయకుల కంటే? దాన్ని మీకు ఒక సినిమా ఉంటుంది నితింది. అందులో మా మాజీ మంత్రి శివప్రసాద్ డైలాగ్ ఉంది. నేను కొట్టినా అంటే నేను కొట్లా అంటాడు ఆయన. ఊరంతా ప్రచారం చేసుకున్నాడు. మరి మీరు కూడా నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ మీరు కట్ చేసి పాపం జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే సంగతి ప్రపంచాన్ని మీరే తెలియజేశారు. అది మీ అమాయకత్వం. నేను చెప్పిన ఒక ఇంటర్వ్యూలో ప్రపంచానికి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి విమర్శించింది ప్రపంచానికి తెలియజేసిన అమాయకత్వం మీరా. మీరంతా తెక్కలోళ్ళు పేటీఎం కాకపోతే ఒరే విషయం తీసుకోండి. వైసీపీ పేటీఎంస్ సొంత చెల్లి షర్మిల అనే రాజశేఖర రెడ్డికి పొట్లదని ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా మీరు. జగన్మోహన్ రెడ్డి అనుచరులు షర్మిల అని రాజశేఖర రెడ్డికి పొట్లదని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్న పేటీఎం పాలేరగాలు మీరు కూడా మాట్లాడతారు. నేను మా నాయకుడు దా కుద్దులేరా నా ఊరికి ఎత్తుకుంటా. నేను తిరుపతి కాన్స్టిట్యున్సీలో ఉంటా. ఇక్కడ కొంతమంది సులభ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళని పిలుచుకొచ్చి 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి నా మీద కామెంట్లు పెట్టిస్తారు. నా కులం మీద, నా పుట్టుక మీద, మా తండ్రి తల్లుల మీద మాట్లాడిచ్చారు. అప్పుడు నేను ఎవరు మాట్లాడతాను? ఆ సులభ కాంప్లెక్స్ లో పనిచేసే వాళ్ళు మాట్లాడను రోయ్, నాకు అవసరం లేదు. నేను జగన్ మీదే మాట్లాడతా. ఎందుకంటే మీరు వాళ్ళు మాట్లాడిస్తారు కాబట్టి నేను మాట్లాడతా. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఏదో ఉంది సామెత. కాబట్టి మీరు నన్ను విమర్శించినప్పుడు, మా నాయకులు విమర్శించినప్పుడు 100కి 100% మేము విమర్శిస్తాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. డబ్బులకి కక్కుర్తిపడి పేటీఎంకి పనిచేసే వైసీపీ సోషల్ మీడియా మీకే ఇంతుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చి పనిచేసే మా సోషల్ మీడియా మేము ఎంత గట్స్ గా ఉంటాం, ఎంత ధైర్యంగా ఉంటాం. తట్టుకుంటారా మొత్తం మీరు ఏందో కామెంట్లు ఏదో వీడియోలు చేసి పెట్టేంత మాత్రాన ఇక్కడ ఎవ్వడ ప్రత్యక్ష పరిస్థితి లేదు. మీరు వ్యక్తిగత విమర్శలు మానేస్తే మేము కూడా మానేస్తాం. లేదు మీరు చేస్తారంటే మీకు 100 రెట్లు చేస్తా నేను. గుర్తుపెట్టుకోండి. మీ కామెంట్లకి, మీ వీడియోలకి ఇక్కడ ఎవ్వడ కూడా భయపడడంలా. ఇది తెలుసుకోండి. ఇది ఒక స్వీట్ వార్నింగ్ టు వైసీపీ సోషల్ మీడియా. జై హింద్. నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అది మాట్లాడుతూనే కాదు, ఏదో 4 డబ్బాలు తీసుకొచ్చాడు, ఏదో బాటిల్ తీసుకొచ్చాడు. వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిల్లే దొరుకుతాయి, వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తాయి? తీసుకొచ్చి చాట్ జీపీటీని చూడండి రా వైసీపీ గొర్రెల్లారా అంటాడు. అసలు ఈ కిరణ్ రాస్కెల్ అనేవాడిది ఏ పార్టీలో తెలియదు. వైసీపీ కార్యకర్తలను గొర్రెలు అంటాడు.